షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Topic for today is the burning bush. The burning bush. మండుచున్న పొద. Text Exodus chapter 3 verse 2. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతను ప్రత్యక్షమాయెను. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అతను చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ అది కాలిపోలేదు. ఒక వింతైన దృశ్యం. వింత ఏమిటో చూద్దామని మోషే వెళ్ళాడు. మిద్యాను అరణ్యంలో ఉన్నాడు. తన మామ మందను మేపుతున్నాడు. 40 సంవత్సరాలు ఆయన ఈ అరణ్య యాత్రలో ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 80 years ఆయనకు. ఆ సందర్భంలో ఆయన మందను కాచుకుంటున్నాడు. దేవుని పర్వతమున హోరేబునకు వచ్చాడు. అక్కడ ఈ దృశ్యాన్ని చూశాడు. ఎంతో ఆకర్షించింది. పొద మండుచున్న కానీ కాలిపోలేదు. ఈ లేఖన భాగంలో గమనించితే శ్రేష్ఠ విషయం రాయబడి ఉన్నది. అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ప్రతి క్రైస్తవుడు ఒక మండుచున్న పొద వలె. ఇంకా చెప్పాలంటే ప్రతి విశ్వాసి a born believer in Christ should be like a burning bush. తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి కూడా మండుచున్న పొద వలె ఉండాలి. అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అగ్ని ద్వారా ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. అది ఈ అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని. పరిశుద్ధ అగ్ని ద్వారా మన హృదయం రగిలించబడాలి. 2 సత్యాలు ప్రస్తావిస్తాను. కీర్తనకారుడు అంటాడు, నేను ధ్యానిస్తున్నగా నా గుండె నాలో మండుతూ ఉండేను. బర్నింగ్ లైక్ ఎనీథింగ్. దేని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనలో మంటను కలుగుతుంది. రివైవ్ ఇన్ స్పిరిట్ ఇన్ మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. రెండవదిగా పరిశుద్ధాత్మ అగ్నితో పోల్చబడది. బర్నింగ్ ఫైర్. అపోస్తల 2వ అధ్యాయంలో శిష్యులందరూ మెడగదిలో ఉండి తండ్రి చేసిన వాగ్దానం పొందాలని ఆశించేవారు ఉపవాసముని ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తోత్రం చెల్లిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు వారి అగ్ని వలె దిగి వచ్చాడు. అప్పుడు అందరూ కూడా దే లైక్ బుష్, ఒక పొద వలె ఉన్నారు అంతే. ఇంకా అగ్ని చేత రగిలించబడలేదు. అగ్ని చేత రగిలించబడలేదు. అగ్ని చేత దహించబడలేదు. వారు ప్రక్షాళన చేయబడలేదు. పరిశుద్ధాత్మ అగ్ని వలె దిగి వచ్చాడు వారి మీదకి. అగ్ని విభాగం పడి ఒక్కరి మీద వాళ్ళగా వారు భాషలతో మాట్లాడసాగిన దేని వాక్యం ఉన్నది. నీ జీవితం ఒక పొద లాంటిది. కానీ ఆ పొద ఎలా మండుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఆనాడు దేవుని మందిరములో ప్రదీపం వెలిగించేవారు ఆ నిత్యం వెలుగుతూ ఉండాలి అంతే. అవి వెలిగించబడాలంటే నూనె అవసరం. పరిశుద్ధాత్మ నూనెతో పోల్చబడది. ఆ పరిశుద్ధాత్మ నీలో నాలో ఉన్నప్పుడు మనం రగిలించబడతాం, మనం కాలిపోము. కానీ ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తున్న ప్రజ్వలిస్తున్న దీపం వల్లే మనం ఉంటాం. ఆ దీపం అనేక ఆకట్టుకుంటుంది. ఈ వింత ఏమిటో అని మోసే చూడటానికి వెళ్ళాడు. అప్పుడు పౌలు కూడా ఈ లోకానికి వింత అయి ఉన్నాం మేము అనగా పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి, రగిలించబడిన వ్యక్తి ఈ లోకానికి ఒక వింతగా ఉంటాడు, వినూత్న వ్యక్తిగా ఉంటాడు. ఆ దీపం ఎప్పుడు కూడా నీలో నార మండుతూనే ఉండాలి. మరొకరు మనము రగిలింపు చేయాలి. కీర్తన అంటాడు, నీ ప్రజలు సంతోషించినట్టు నన్ను మరల బ్రతికింపువా. రివైజ్ అగైన్
రివైవ్ మీ, రివైవ్ అగైన్, నన్ను రగిలించిన ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఒక క్రొవ్వొత్తి వెలిగించబడినప్పుడు వేల క్రొవ్వొత్తులు వెలిగించగలదు. అదే మన జీవితం ఒక దీపం లాంటివి కాబట్టి అనేక దీపం ఆరిపోయి ఉండగా మనం వెలిగింపచేసే బాధ్యత మన మీద ఉన్నది. మనం వెలిగించబడిన వీ నీడ్ ద ఫ్యూయల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది నీలో నాలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మండుతూనే ఉంటాం, వెలిగిస్తూనే ఉంటాం. కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, ఆప్తులను ఆత్మీయను కోల్పోయినప్పుడు కూడా మనం మండుతూనే ఉంటాం. కాలిపోము, బుడిదైపోము, మనం కృంగిపోము. మనం ఎందుకన్నా పరిశుద్ధాత్మ నీలో నాలో ఉన్నప్పుడు మనం ప్రభు కొరకై జీవించగలం. కాబట్టి రివైవలిజం రావాలి. ఆ మాటకు అర్థం అనగా టు కమ్ బ్యాక్ టు లైఫ్. రివైవలిజం మీన్స్ టు కమ్ బ్యాక్ టు లైఫ్. జీవించిన పడి ఉన్న వారు పరిశుద్ధ అగ్ని రగిలించబడి జీవాన్ని పొందుకోవాలి. టు కమ్ బ్యాక్ టు లైఫ్. సాధ్య సంఘము జీవితం పేరు మాత్రమే ఉన్నగా నువ్వు మృతులవే అంట. యువర్ డెడ్ పర్సన్, డెడ్ యువర్ ట్రెస్పాసెస్. కాబట్టి మనం రివైవ్ చేయబడాలి. కమ్ బ్యాక్ టు లైఫ్. నువ్వు వెలిగించబడి అనేక దీపాలను వెలిగించు, అనేక బ్రతుకులు వెలిగించు, అనేక బ్రతుకుల జీవితాలు వెలుగు నింపవలసిందిగా దేవుడు ఆశిస్తున్నాడు. యు ఆర్ లైక్ ఎ బర్నింగ్ బుష్. అలా ఉన్నావా? ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నేను దహిస్తాడు. నేను మస్తు మాలిన్యాన్ని తొలగిస్తాడు. ఆయన ప్రక్షాళన చేస్తాడు. ఆ నీలో నిత్యం వెలుగుతూనే ఉంటావు. సుడిగాలో ఆరిపోదు, జడివానలో ఆరిపోదు. అది నిత్యం కూడా వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఒక బర్నింగ్ బుష్ వల్ల ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా కృపాసాయత దయచునుగాక. మన యవనస్తులు క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తున్నారు. అది మంగళవారం సాయంకాలము 8 గంటలకు ఒక వినూత్న పంథాలో బిడ్డలు ఈ యొక్క క్యాంప్ ఫైర్ జరిగించి ఆశిస్తున్నారు. మీరందరూ కూడా క్యాంప్ ఫైర్లో పాల్గొనాలి. ప్రభుని స్తుతించి ఆరాధించడం, ప్రభు నీలో జరిగిన ఆశ్చర్య కార్యాలు షేర్ చేసుకోవడం, అనగా సాక్ష్యం ఇవ్వడం. అంత మాత్రమే కాకుండా మరొక కొత్త పొగడలు జరిగించాలని ఆశిస్తున్నాం. స్లిప్స్ మీకు అందివ్వబడతాయి. లేదా మీరొక చిన్న స్లిప్లో ఏది వదులుకోవాలనుకున్నారో ప్రభుకి ఇష్టమైన వాటిని అందులో రాసి మీరు ఉపాధిగా ముందుకు వచ్చి ఆ మండుచున్న క్యాంప్ ఫైర్లో ఆ పేపర్ వేసాలి. ఇట్ విల్ బర్న్. అంతే. ఇంకా అసూయ కావచ్చు, ద్వేషమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అగ్ని చేత దహించివేయబడాలి. దహించివేయబడినప్పుడే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, సంగతులు జరిగిస్తాడు. కాబట్టి మేక్ ఇట్ ఎ పాయింట్ అట్ 10 ది క్యాంప్ ఫైర్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ 28th of this month, evening at 8 a.m. in the church premises. You are all called invited to partake in the campfire with all the children, with family. You are invited. ఎంతో శ్రేష్టమైన దినం. అందరూ కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించి అనుభవాలు పంచుకోవడం. నీ అనుభవం నాకు ఎంతగానో మేలు చేస్తుంది, నా సాక్ష్యం నేను ఉజ్జీవింపజేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఒకరినొకరు పురికొల్పుకుంటూ, ఎప్పుడు బ్రతకచ్చు అంటాడు, ఆ దినం సమీపించకూడదు, ఒకరిని పురికొల్పుకుంటూ లెట్ us spur one another. ప్రేమ చూపులు సత్కారం చేయడానికి ముందుకు సాగిపోతే దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనుచున్న పొదవలే మన జీవితాలు ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్య, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ సంవత్సరాదుండే నేటి వరకు తండ్రి మాకు తోడై నడిపించిన దేవా మీకు స్తోత్రం నాయన. ప్రేమల మా తండ్రి, మేము ఒక మండుతున్న పొదవలే ఉండాలని ఆశిస్తున్నారు. అగ్ని చేత ఆ పొద మండుతూ ఉండెను. పరిశుద్ధ అగ్ని చేత ఆ పొదాన్ని మా జీవితం తండ్రి రగిలించబడాలి, వెలిగించబడాలి. ప్రభువా, ఈ లోకానికి వింతగా మేము ఉండాలి తండ్రి, ఇక్కడ ప్రత్యేక వ్యక్తులుగా ఉండాలి అని మేము ఆశిస్తుండగా ఆ రీతిగా జీవించే కృప ఇవ్వగలందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందరైతే తండ్రి జీవించిన పడి ఉన్నారో, చూసిన పేరు మాత్రమే ముద్రవే అని ఎంతమంది ప్రభువ అపరాధం చేత
చచ్చిన వారే ఉన్నారు తండ్రి, వచ్చిగా తండ్రి బ్రతికించబడకపోతే రివైవ్ దెమ్ అగైన్ ఓ లార్డ్. బ్రతికించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం మా తండ్రి. నడిపించని యేసయ్య, ప్రతి వారం మండుతున్న పొదలవి ఉంటూ ప్రభు ఈ లోకానికి ఒక వెలుగుగా ఉండే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ వాక్యం ఉండే ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. వారు నూతన కార్యాలు జరిగించగలందుకు మీకే స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికి సహకాలంతో ఉండునుగాక. ఆమేన్.